తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ధ్వజస్తంభం దాత రవిశంకర్ దంపతులు, ఆలయ చైర్మన్ మదన్ సింగ్, రాజ్ పురోహిత్ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొంచెం అనక్కండు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఉన్నారు. దాంట్లోనే చూడొచ్చు. ఏర్పాటు చేసి ఉన్నారు. నా దగ్గర ఒకటే ఉంది, అది అన్నయ్య మహాదేవ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. నేను మీ కన్నా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థల అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నాకు ఆదిరెడ్డి వాసు గారు ఒక మహత్భాగ్యాన్ని కలగజేశారు. ఈ మధ్యనే మన పృథ్వీ చౌదరి గారు కూడా శాటిలైట్ సిటీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 7 లక్షల రూపాయలు, అలాగే వినాయకుల స్వామి టెంపుల్కి 3 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం ఆదిరెడ్డి వాసు గారు ఫోన్ చేసి ఇలా మార్కండేయ స్వామి గుడి దగ్గర ధ్వజస్తంభానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారన్నారు.
ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అదృష్ట భాగ్యాన్ని కలగజేయడానికి పరిభవ కృష్ణ ధ్వజస్తంభ ప్రతిష్టాపకులను ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించిన మహాత్మాగ్యాలు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 5 లక్షల రూపాయలు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం చెక్కు పెట్టాక చిన్న యంత్రాలు దయచేసి యంత్ర స్థాపన సమయంలో అందరం కూడా రవిశంకర్ గారు అమ్మగారు రోజు మీద ఎక్కడ రావాలండి Shiva!
ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని విధాలైన పూజల్ని చేసుకొని ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఏమి పూజలు చేయాలో అన్నీ చేశాం. కంచిపీఠం నుంచి కూడా వారి యొక్క వ్యక్తులు వచ్చారు, పూజారులు వచ్చారు. అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరం. అలాంటి ఒక నగరంలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను కానీ, పాలక మండలి కానీ, ఎండోమెంట్స్ దేవాలయం ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ గుడి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. గుడి యొక్క అంతర్భాగంలో ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ పార్టీల పేర్లు ఉచ్చరించకూడదు. అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన వారు మేము. గతంలో ఇదే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఫ్లెక్స్లు పెట్టుకున్నందుకు స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు మేము చేసిన కార్యక్రమాల్లో అంత భక్తి శ్రద్ధలతో ఒక భక్తుడిగా, ఈ దేవాలయాన్ని సందర్శించే వ్యక్తిగా నా తోటి వారు కూడా అందరూ అదే ఆలోచనతోటి పని చేశాం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడు పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కనీ విని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గౌతమేతరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ జీర్ణమైన ధ్వజస్తంభం, దాంట్లో కొత్త ధ్వజస్తంభం ఈరోజు ప్రతిష్ట జరిగింది. ఈరోజు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులతో, అలాగే శ్రీ విద్యోపాసకులు భాగ్యనగరం వాస్తవ్యులు వారి ఆశీస్సులతో వైభవంగా కూడా ఈరోజు 10:32 వైభవంగా సుమారు 300 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం జీర్ణమైనందున నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆచార్యులు ఆస్థాన సిద్ధాంతి లక్కావత్ర సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికులతోటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. చేస్తాను.